నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ కేవీఆర్. సెప్టెంబర్ 17th విలీనమా విమోచనమా విద్రోహమా అన్న చర్చ నడుస్తున్న టైంలో తెలంగాణలో ఒక హీట్ పెంచబోతున్న రోజు అనమాట. దానికి సంబంధించి అంటే చరిత్ర ఏంటి, 1948 సెప్టెంబర్ 17కు ముందు ఏం జరిగింది, అప్పటి రజాకార్లపై సాయుధ పోరాటం చేసిన బ్రాహ్మణపల్లి అనే ఒక భువనగిరి దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక నిప్పురవ్వ ఆపరేషన్ పోలోకు దారితీసింది. ఆ నేపథ్యంలో అప్పటి స్వాతంత్ర సమర యోధులు, సాయుధ పోరాటంలో అసూలు బాసిన యోధులు అంబటి జనార్దన్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి గారి వారసుడు అంబటి తరుణ్ రెడ్డి మనతో ఉన్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీలో బీజేవైఎం కోశాధికారిగా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే కేవీఆర్. ఏం జరిగింది అసలు సెప్టెంబర్ 1948 సెప్టెంబర్ 17th ముందు ఏం జరిగింది? ఆపరేషన్ పోలో తర్వాత చరిత్ర ఎట్లా మలుపు తిరిగింది? ఫస్ట్ హిస్టరీ చెప్పండి. కేవీఆర్ గారు, మనము మొదటిగా సెప్టెంబర్ 17th 1948 ముందు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే 1947 ఆగస్ట్ 15 తర్వాత తెలంగాణలో అక్కడి నుంచి ఏం జరిగిందని వరుస సంఘటనలు మనం తెలుసుకోగలిగితే మనకి ఇవాళ జరిగే సెప్టెంబర్ 17th గురించి సరైన రుజువు అందుతుంది. ప్రస్తుతానికి 1928వ సంవత్సరం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎంఐఎం పార్టీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. దానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దానికి సంస్థను ఏర్పాటు చేయడానికి జఫర్ జంగ్ అనే వ్యక్తిని ఎంచుకోవడం జరిగింది. జఫర్ జంగ్ అనే వ్యక్తి ఎంఐఎం పార్టీకి శంకుస్థాపన చేయడం జరిగింది. వాళ్ళ ఆలోచన ఏంది? 28 తర్వాత ముస్లింల సంబంధించిన పార్టీ కూడా కాదండి, ప్రత్యేక ఆర్గనైజేషన్గా అనుకొని దీన్ని ఫామ్ చేయడం జరిగింది. 1928 తర్వాత వీళ్ళు ఫామ్ చేసిన తర్వాత ఆయన 36 నుంచి 44 దాకా జఫర్ జంగ్ అనే వ్యక్తే దీనికి నాయకత్వం వహించడం జరిగింది. 44 దాకా ఆయన నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత జఫర్ జంగ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. దాని తర్వాత 44 తర్వాత ఈ తెలంగాణని ఒకటి ఇబ్బంది పెట్టిన ఒక రాక్షసుడు ఎంఐఎం కాసిం రిజ్వీ ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడిగా ఎంచుకోవడం జరిగింది. 44లో ఆ రాక్షసుని లాతూర్ నుంచి అడ్వకేసీ చెట్టు కింద ప్లీడర్ ఉన్న కాసిం రిజ్వీని లాతూర్ నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ నిజాం తీసుకొని వచ్చి ఇక్కడ ఆయనని ఎంఐఎం పార్టీకి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఆయన ఎంఐఎం పార్టీకి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకున్న హిందువుల మీద ఉన్న అక్కసును అనేక విధాలుగా వెలగక్కడం జరిగింది. ఆయనకున్నే రెండు ఎజెండాలు. 47 తర్వాత భారతదేశాన్ని వదిలిపోతున్న బ్రిటిషర్లు 2 ఆప్షన్లు వదిలిపెట్టిపోయినారు హైదరాబాద్ సంస్థానం అంటే 16 జిల్లాలు. 8 జిల్లాలు ఇప్పుడున్న తెలంగాణకు సంబంధించినవి, అంటే 9 జిల్లాలు యాక్చువల్గా. కాకపోతే ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం నల్గొండని వరంగల్ని విడగొట్టి ఖమ్మంగా చేయడం జరిగింది ఆఫ్టర్ విలీనం. ఇది దాని ముందు 8 జిల్లాలు తెలంగాణలో, 5 మరాఠవాడ, 3 కర్ణాటకలో ఉండడం జరిగింది. అది ఎంత కలిపి హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానానికి రాజు ఎవరనగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. పోతూ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పినారంటే, మరి మీరు కలవాలనుకుంటే భారతదేశంతో కలిసి ఉండొచ్చు, లేకపోతే పాకిస్తాన్తో కలవచ్చు, అది మీ వ్యక్తిగత విషయం అన్నట్టుగా తేల్చి చెప్పడం జరిగింది. దీంతో పాటు 3 సంస్థానాలు కూడా అలానే ఉండే, వాళ్ళకు కూడా ఇదే ఆప్షన్స్, జునాగఢ్, ట్రావెన్కోర్ ఇవన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉండే, వాళ్ళకు కూడా ఇదే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాశ్మీర్కి కూడా ఇదే పరిస్థితి. తర్వాత కాకపోతే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు చూసుకుంటే తెలంగాణలో 80%, అంటే ఆ రోజు తెలంగాణ అంటే నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి, 16 జిల్లాలతో కూడిన తెలంగాణ, అంటే 16 జిల్లాలతో కూడా మరాఠవాడ, కర్ణాటకను కలుపుకొని ఉన్న తెలంగాణ సంస్థానం, హైదరాబాద్ సంస్థానము 80% అంటే 90% పైగా హిందువులు, ఒక 10% నుంచి 15% వరకు ముస్లిం సోదరులు కలిగిన ప్రాంతం ఇది. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు గారు ఏం ఆలోచించారంటే, ఇంతమంది హిందువులు కలిగిన ఈ సంస్థానంలో ఎక్కువ కాలం నా రాజరికం నడవదు, ఆయన ఆ మైండ్ సెట్లు ఉన్న పీరియడ్లో భారతదేశం ఆయనకి స్టిల్ అగ్రిమెంట్ ద్వారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంది అంటే, నువ్వు ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసే అవకాశం లేదు, నువ్వు ఇండిపెండెంట్గా ఉండొచ్చు, నీ మీద మేము ఆక్రమణ చేయం, కాకపోతే నువ్వు ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసే అవకాశం నీకు లేదు,
నువ్వు ఏమున్నా ఈ ఈ హైదరాబాద్ సంస్థానం వరకు పోలీస్ వ్యవస్థను మాత్రం నువ్వు మెయింటైన్ చేసుకోవచ్చు. అంతకు మించి నువ్వు ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసే పరిస్థితి అవకాశం నీకు ఇయ్యము. ప్రైవేట్ ఆర్మీ నువ్వు మెయింటైన్ చేసే పరిస్థితికి వస్తే మేము నిన్ను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరుగుతుందని వార్నింగ్ చేయడం జరిగింది. అది ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ నిజాంకి తెలుసు ఇక్కడ 90% హిందువులు, తక్కువ మంది ముస్లింలు. ఈ పరిస్థితులల్లో నేను ఆర్మీ మెయింటైన్ చేయకుండా పోలీస్ని పెట్టుకొని నా రాజరికాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో నిజాం ప్రభు ఉండేది. అయితే ఆయనకు తట్టిన ఆలోచన ఏంటంటే నాది కానీ నాకు సొంతమైన ఆర్మీని సృష్టించుకోవాలంటే అది ఎంఐఎం ద్వారా పుట్టిన రజాకర్లతోనే సాధ్యమవుతుంది అనుకున్నాడు. అనుకొని కాసిం రిజ్వీని లాతూర్ నుంచి తీసుకొచ్చి ఆయనకి కాసిం రిజ్వీకి రెండే టార్గెట్లు. నువ్వు నాకు సంబంధం లేకుండా పనిచేయాలని, కాకపోతే అన్ని విధాలుగా ఆయుధ విధాలుగా కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ అన్ని విధాలుగా నా సహాయం నీకు ఉంటుంది. కాకపోతే నాకు సంబంధించిన వ్యక్తివి నువ్వు కాదు కానీ నాకు సొంత వ్యక్తివి నువ్వే అన్నట్టు ఆయనకి చెప్పి పెట్టడం జరిగింది. ఆయన రజాకర్ అనే సంస్థను ఏర్పాటు చేసాడు. రజాకర్ అంటే వాలంటీర్ అని అర్థం. వాలంటీర్ అని అర్థం. ఈ వాలంటీర్లకు రెండు పనులు ఏంటి అంటే, ఒకటి హిందువులను ఇక్కడ నుంచి తరిమేసి వేరే సంస్థానాలకు పోయేటట్టు అరాచకం సృష్టించడం. 2 వేరే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలలో ఉన్న పేద ముస్లింలని, అమాయకులమైన ముస్లింలని ప్రత్యేక ట్రైన్లు వేసి హైదరాబాద్లో తీసుకొచ్చి వాళ్ళ పాపులేషన్ పెంచడం, అన్ని విధాలుగా పెంచడం. దీనికి తోడుగా పాకిస్తాన్ కూడా ఆ రోజులలో 47 తర్వాత కొంతమంది ముస్లింలు పాకిస్తాన్కి వెళ్దాం అనుకున్న ముస్లింలని వాళ్ళు అక్కడే అడ్డుకట్టేసి వాళ్ళని హైదరాబాద్ సైడ్ డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మీరు అటే వెళ్ళండి, అక్కడ పాపులేషన్ పెరగాలి. సో అక్కడ వాళ్ళ బార్డర్స్ క్లోజ్ చేసి ఇక్కడికి డైరెక్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులలో. పాపం ఈయన ఈ రజాకార్లు, ఈ కాసిం రిజ్వీ అందరికీ ఆయుధాలు చేత అందించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దారుసలాంలో, ఇప్పుడున్న దారుసలాం అప్పుడున్న దారుసలాం ఒకటే, ఆ దారుసలాంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని హిందువుల మీద అరాచకం చేయడానికి ఉసిగొల్పడం జరిగింది. ఆ సంఘటనలోనే బైరాన్పల్లి సంఘటన ముఖ్యమైనది, బీబీనగర్ ముఖ్యమైనది, ఇంకా పలు చోట్ల భయంకరమైన మనం ఊహించుకోలేని పరిస్థితులు సృష్టించడం జరిగింది. ఒక్కొక్క తెలంగాణలో ఉన్న ఒక్కొక్క గ్రామాంది ఒక్కొక్క గాథ, ఒక్కొక్క కథ. మహిళల మీద జరిగిన ఆకృత్యాలు అయితే ఘోరం. అసలు మహిళల మీద బట్టలు విప్పి బతుకమ్మ ఆడియడం, మహిళల మీద అత్యాచారం చేయడం, ఇంకా దరిద్రమైన పరిస్థితులు, ఇంకా చెప్పుకోలేని మనం మాట్లాడుకోలేని పరిస్థితులు ఆ రోజు సృష్టించారు. రీసెంట్గా కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం వచ్చింది, మనం అందరం చూసి ఉండొచ్చు. దానికి ఇంకో 100 రెట్లు ఆకృత్యాలు ఇక్కడ జరిగినాయి. దాన్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోలేకపోయినాం, ఓపెన్గా మాట్లాడుకోలేకపోయినాం, కానీ దానికి 100 రెట్ల ఆకృత్యాలు ఇక్కడ జరిగినాయి. ఉదాహరణకు నా సొంత గ్రామం పరిస్థితే తీసుకున్నాం. మాది బీబీనగర్ అని గ్రామం, మండలం. ఆ మండలానికి కొందరు యువకులు అప్పుడే 47 స్వాతంత్రం వచ్చింది, 48 జనవరిలో దొంగచాటుగా ఆల్ ఇండియా రేడియో వింటుండే. వీళ్ళు రేడియో బ్యాన్, అప్పుడు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి ఆల్ ఇండియా రేడియో వింటున్నప్పుడు ముస్తాన్పల్లి నుంచి కొన్ని ట్రక్కులు కానీ కొన్ని లారీలు జీబులు వస్తుంటే, అరే మన మహాత్మా గాంధీ వస్తుండు, మన దాన్ని కూడా కలిపేసిరుదేమో దీంట్లో అని ఉత్సాహంతో ఆజాద్ హిందుస్థాన్ జిందాబాద్, మహాత్మా గాంధీ జిందాబాద్ అనుకుంటా అరుచుకుంటూ ఎదురుగా పోయినారు. కాకపోతే ఎదురుగా వాళ్ళు చూసింది ఏంటంటే రూయి టోపీలు, పచ్చ జెండాలు. అంటే వస్తుంది కాసిం రిజ్వీ ముస్తాన్పల్లి నుంచి హైదరాబాద్కి వస్తున్నాడు. అది తెలుసుకున్న వీళ్ళు ఊర్లోకి పారిపోవడం జరిగింది. అది విన్న కాసిం రిజ్వీ బీబీనగర్లో ఒక టీచర్ని రేప్ చేయడం జరిగింది. అప్పుడున్న కొన్ని కుటుంబాలను దోచుకోవడం జరిగింది. ఇదంతా జరిగింది. దాని తర్వాత మా కుటుంబం నుంచి అంబడి వెంకటరెడ్డి గారు, మా తాత గారు వాళ్ళ చావిడి కూల్చి వాళ్ళకి రిటాలియేషన్ చెప్పడం జరిగింది. అట్లా సంఘటనలు తెలంగాణలో ప్రతి ఊర్లో ఒక సంఘటన జరిగింది. ప్రతి ఊర్లో సంఘటన జరిగింది. ప్రతి ఊరు ఒక చెప్పుకోదగ్గ కాదు తెలంగాణలో. ప్రతి ఊరికో చరిత్ర, ప్రతి ఊరో సంగ్రామం. వీళ్ళు దోచుకొని ఊరు లేదు, వీళ్ళ ఆకృత్యం చేయని మండలం లేదు తెలంగాణలో. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఆకృత్యాలకు ఇప్పటికీ మనకి అక్కడ చూడడానికి వాళ్ళ కనబడతాయి. వాళ్ళ ఆకృత్యాలు చేసిన ప్రదేశాలు కానీ అక్కడ అడిగిన పెద్దవాళ్ళని అడిగినా అక్కడ విషయాలు చెప్తారు మనకి.
అట్లాంటి పరిస్థితులలో తీవ్రమైన కరువు పరిస్థితులు కూడా ఆ టైం. కరువు పరిస్థితులు, సుంకం చెల్లించాలి. రెండోది వీళ్ళు దొరికింది దోచుకోబోయే రజాకారులు ఒక దిక్కు. అవును. ఇదంతా జరుగుతున్న సమయంలో రజాకారు కాసిం రిజ్వీ 44 నుంచి 48 దాకా ఎంఐఎం పార్టీకి ప్రెసిడెంట్గా నిర్వహించడం జరిగింది. ఈ కాలక్రమేణా ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం, 47 నుంచి 48 దాకా ఇబ్బంది పెట్టడం. అప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఒక తీర్మానం పంపించిండు. అందరు అంటున్నారు 47 తర్వాత 48లో నీ సంస్థానాన్ని మీద పోలీస్ యాక్షన్ అవుతుంది అన్నప్పుడు ఈ వ్యక్తి ఒక మాట మాట్లాడండి. ఏమని మాట్లాడిందంటే, నువ్వు ఈ సంస్థానాన్ని మీదకి వస్తే 1,60,65,00,000 మంది ఉన్న హిందువులని ఇక్కడ సజీవంగా దహనం చేస్తా అని మాట్లాడిన వ్యక్తి కాసిం. ఆయన మాట్లాడమని నెహ్రూకో ఫెరోపే జుఖా దేంగే, మున్షి ఆర్ పటేల్ కు ఘాడ్ దేంగే అన్నాడు. అదే ఐడియాలజీ, అదే పదాలు మన సిఏఏ వ్యతిరేక ఆందోళనలో అలీగఢ్ యూనివర్సిటీలో కూడా మీరు ఇదే వినొచ్చు. అదే ఐడియాలజీ దగ్గర హమ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్ కు ఘాడ్ దేంగే అని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఇవే రకమైన స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, నేనేమంటా అంటే మేము సరే ఆ రోజు చాలా మంది ముస్లింలు కూడా భారతదేశంలో కలవడానికి చాలా ఉత్సాహంగా ఉండే. షోయబుల్లా ఖాన్ లాంటి వారసులు కానీ, షేక్ బందగి లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు కూడా నిజాంకి అగైనెస్ట్ పోరాడిరు. వాళ్ళని కూడా వీళ్ళు షోయబుల్లా ఖాన్ పత్రికా విలేకరుడు పాపం అందరికీ ఫేవరబుల్గా రాస్తున్నాడు, జరిగే ఆకృత్యాలని బయట పెడుతున్నాడు అని ఆయనను కూడా చంపడం జరిగింది. ఇది ముస్లింలకు హిందువులకు సంబంధించిన యుద్ధం కాదు, రజాకర్లకు హైదరాబాద్ సంస్థానానికి జరిగిన యుద్ధం ఇది. రజాకార్లకు ఏం మనస్తత్వంతో ఇది ఎప్పటికైనా ఈ ప్రదేశము నవాబు చేతిలోనే ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో పుట్టిన ఆలోచన రజాకారులు. అయితే వీళ్ళు ఏం చేసినారు అంటే 48లో ఇట్లాంటి ఆకృత్యాలు ఎన్నో నడిపిస్తే 48వ సంవత్సరం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆలోచన విధానంతో ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగింది. ఆ పోలీస్ యాక్షన్ జరిగింది 48 ముందర మనం ఇంకో సంఘటన కూడా చెప్పుకోవాలి, మర్చిపోయినాం. 48 ముంగడ మనకి చాలా మంది తెలియని సాయుధ పోరాట వీరులు ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళ గురించి కూడా ఒక్క మాట మాట్లాడుకోవాలి. నారాయణరావు పవార్ అయితేనేమి, జగదీష్ ఆర్యాన్ అయితేనేమి, మొగలయ్య గౌడ్ అయితేనేమి, మన షేక్ బందగి షోయబుల్లా ఖాన్, మన దొడ్డి కొమరయ్య, షాగా లైలమ్మ, ప్రతి కులం నుంచి ఒకరున్నారు. తెలంగాణ అగ్రకులాలు, చిన్న కులాలు, పెద్ద కులాలు అనేది ఏం లేదు. బీసీ కులాలు, ఏసీ కులాలు, ప్రతి కులం నుంచి ఒకరు నాయకత్వం వహించారు, నిజాంకు గణేష్గా పోరాడారు. నేను చెప్తా, ఇప్పుడు ప్రస్తుతానికి నారాయణరావు పవార్ అనే వ్యక్తి అప్పటికి 15-16 సంవత్సరాలు, 15-16 ఉంటాయి ఆయనకి. అప్పుడు నారాయణరావు పవార్, జగదీష్ ఆర్య కలిసి కాసిం రిజ్వీ మాటలు విన్న వీళ్ళు ఎట్లయినా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని హతం చేద్దామని కొంతమంది పెద్ద వ్యక్తుల సహాయంతో అమెరికన్ గ్రెనేడ్ కొనుక్కొని వచ్చి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద దాడి చేయడం జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడున్న పరిస్థితిలో కొంచెం తప్పించుకోవడం జరిగింది. ఇప్పటికీ మీరు చార్మినార్ దగ్గర ఆయన బాంబు వేసిన ప్రదేశం మీరు ఎప్పుడు రీసెర్చ్ చేస్తే ఒక 4 ఫీట్ల లోపలికి గొయ్యి ఆయన వేస్తే బాంబు గొయ్యి అయింది. కానీ ఆ రోజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బతికిపోయాడు. తర్వాత నారాయణ పవార్ని పట్టుకున్న వీళ్ళు ఉరిశిక్ష చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో చెప్పారట, అరే బాబు నువ్వు చిన్న పిల్లోనివి, నువ్వు ఆవేశనం చేసినా అని చెప్పు, బాంబు ఎట్లుంటుందో ఏనిక చూసినా కానీ నాకు బాంబు ఆయన చంపడానికి వేయలేదని చెప్పు అంటే ఆయన కోర్టులో ఒకటే పదం మాట్లాడిన, నన్ను వదిలిపెడితే మళ్ళా బాంబు వేసి నవాబుని చంపుడే అని చెప్పినాడు. అంటే ఆయన ఏ విధంగా భగత్ సింగ్ కి తక్కువేం కాదు. మరి ఆయన చరిత్ర ఎందుకు మనకు అవైలబుల్ లేదు, బయటకు ఎందుకు రాలేదు? రెండోది మొగలయ్య గౌడ్ వరంగల్లా ఒంటి చేయితోని 22 మందిని రజాకాలను నరిగి పడేసిండు. అరే ఆయన మొగధీరా కంటే ఏం తక్కువ? మన మొగధీరా ఇవాళ సినిమా చూసి చప్పట్లు కొడుతున్నాం. ఆ రోజే మొగధీరా పుట్టుకొచ్చిండు మన తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి. వీళ్ళ ప్రాణత్యాగాలు ఏం చిన్నవి కావండి. ఆ రోజు చాలా మంది వాళ్ళ హస్బెండ్లను కోల్పోయారు, వాళ్ళ తండ్రులను కోల్పోయారు, వాళ్ళ పిల్లలను కోల్పోయారు ఈ పోరాటంలో. 48 పోలీస్ యాక్షన్ తర్వాత కాసిం రిజ్వీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. కాసిం రిజ్వీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. 56 అంటే 1956 దాకా ఆయన జైల్లోనే ఉండడం జరిగింది. అంటే బీబీ నగర్ డెకాయిట్ కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు స్టేట్ వాజెస్ కాసిం రిజ్వీ అని పెడితే జడ్జిమెంట్ కాపీ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇంటర్నెట్లో. ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. 56 వరకు జైల్లో పెట్టిర్రు ఆయన.
56 తర్వాత ఏమైందంటే 56 వరకు లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ ఉన్న సైనిక పాలనలో ఉన్న మన హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ రాజ్యం 9 జిల్లాలతో కూడిన 16 జిల్లాలతో కూడిన తెలంగాణ రాజ్యం అప్పుడు మళ్ళా ఎలక్షన్ సిస్టంలోకి ఎంటర్ కాబోతుంది. అప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఏం ఆలోచించింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు కాలం చేసినట్టున్నారు. తర్వాత కాంగ్రెస్ ఏం ఆలోచించింది, అరే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లకు పోవాలి అంటే ఇక్కడున్న అప్పటి రజాకర్లు కానీ మిగిలిపోయిన రజాకర్లు కానీ వీళ్ళ 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 ఓట్ బ్యాంక్ కూడా మనకు అవసరమే కదా అని ఆ ఆలోచనతో కాసిం రిజ్వీకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. 56కి నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు ఇక్కడ నిన్ను వదిలిపెట్టాలంటే ఒక కండిషన్, నువ్వు పాకిస్తాన్ పోతామంటే నిన్ను వదిలిపెట్టడానికి మేము సిద్ధం అని చెప్పడం జరిగింది. సరే, ఆయన 56 తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకొని నన్ను పాకిస్తాన్ వెళ్ళిపోమని భారత ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ఎంఐఎం పార్టీని ఎవరు నడపాలి అని డిస్కషన్ జరిగింది. ఎంఐఎం పార్టీని ఎవరు నడపాలి అంటే అక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు, అప్పటికే మా వయసు మీద పడుతుంది, మేము నడపలేము అనుకున్న పెద్ద మనుషులు వెనకాల జరుగుతుంటే అబ్దుల్ వాహిద్ ఓవైసీ యంగెస్ట్ లాయర్ ఉద్యమంలో ఉన్నారు, యంగెస్ట్ లాయర్ వాళ్ళ తండ్రి గారు, ఆయనకి పట్టాల అప్పచెప్పారు, పగ్గాల అప్పచెప్పారు. ఏది ఎంఐఎం పార్టీ పగ్గాల అప్పచెప్పారు. అంటే అప్పటికి అది బ్యాండ్ పార్టీ. 1948లో పార్టీని కూడా బ్యాన్ చేశారు, ఎంఐఎం పార్టీని బ్యాన్ చేశారు. తర్వాత 1956లో దాన్ని ఆర్గనైజేషన్ అట్లనే నడుపుకుంటూ వచ్చి కార్పొరేటర్లు గెలవడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే తర్వాత సలాలుద్దీన్ ఓవైసీ గారు ప్రెసిడెంట్ కావడం జరిగింది ఎంఐఎం పార్టీకి. అప్పుడు పార్టీ రిట్రీవ్ కావడానికి మళ్ళా ఇక్కడ కూడా కాంగ్రెస్ పాత్ర మీరు సరిగ్గా గమనించాలి. అప్పుడు కూడా తెలంగాణ ఎజిటేషన్ పీక్స్కి పోతుంది. తెలంగాణ ఇవ్వాలి అనే ఒక డిమాండ్ చాలా హెవీగా పోతుంది. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసి మరి సలాలుద్దీన్ ఓవైసీ గారిని ముంగడు మైనారిటీస్కి రిప్రజెంటేటివ్గా చూపెట్టి, అరే మీరు సపరేట్ తెలంగాణ వేస్తే మేము మైనారిటీ నుంచి ఇంకా మైనారిటీలకు పడిపోతాం, మాకు సేఫ్టీ ఉండదు ఈ చిన్న రాష్ట్రంలో అని చెప్పించి తెలంగాణ రాకుండా అడ్డుకోవడం జరిగింది. దానికి బహుమతిగానే ఏదైతే సీజ్ చేసిన దారుసలాం, కాసిం రిజ్వీని అరెస్ట్ చేసినప్పుడు సీజ్ చేసిన దారుసలాం కానీ ఆయన మిగతా ప్రాపర్టీలు కానీ అప్పుడున్న ఎంఐఎం బ్యాంక్ అకౌంట్ కానీ ఈయనకు బహుమతిగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈయన ఏం చేసినారు, మళ్ళా సలాలుద్దీన్ ఓవైసీ గారు బ్యాన్ పార్టీ మళ్ళీ పెట్టుకోవద్దు కానీ దాని ముంగడ ఏఐ అని పెట్టినారు, ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తిహాద్ ముస్లిమీన్ అని పెట్టు. ఇవాళ చూస్తున్న పార్టీ అదే పార్టీ, అదే దారుసలాం నడుస్తుంది. ఏ దారుసలాం నుంచి అయితే బైరాన్పల్లి ఇన్సిడెంట్ జరిగిందో, ఏ దారుసలాం నుంచి అయితే ఈ ఆర్డర్స్ అకృత్యాలు జరపడానికి ఆర్డర్స్ జరిగినాయో, అదే దారుసలాం నుంచి వాళ్ళ ఎంఐఎం పార్టీ కూడా చేస్తుంది. మొన్న మన అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 17 సెప్టెంబర్ అఫీషియల్గా ఇక్కడ చేస్తాము అన్నప్పుడు అసదుద్దీన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అరే ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయాలి కదా, ఇది రీయునైటింగ్ ఇండియా డే లెక్క చేయండి మీరు, మేము కూడా అతిపెద్ద తిరంగా ర్యాలీ తీస్తాము అని మాట్లాడుతున్నారు. సరే సార్, వాళ్ళ దేశభక్తిని నేను శంకించలేను, వాళ్ళు నిజమైన దేశభక్తులు అనుకుందాం, నిజమైన దేశభక్తులే వాళ్ళు. కాకపోతే నేను ఏమంటున్నా అంటే మాలాంటి కుటుంబాలు ఏవైతే సాయుధ పోరాటాలు ఉన్నారో, మిగతా సాయుధ పోరాట కుటుంబాలు ఏవైతున్నాయో, మేము ఆ దారుసలాం అయితే కాసిం రిజ్వీ గారి ఆస్తే కదా, కాసిం రిజ్వీ ఆస్తే కదా, వాడు ఒక టెర్రరిస్ట్ అని మీరు నమ్ముతారు కదా. అందుకే మీ ఆల్ ఇండియా ఏఐఎం వెబ్సైట్లో కూడా ఆయన పార్టీ ప్రెసిడెంట్గా నిర్వహించినట్టు పెట్టలేదు కదా, మీరు ఆయన పేరు తలుచుకోవడానికే సిగ్గుపడుతున్నారు కదా. మరి ఆయన ఆస్తైన దారుసలాంని సాయుధ పోరాట వీరులకి మ్యూజియంగా మార్చండి, ఖచ్చితంగా మేము మీతో పాటు తిరంగా ర్యాలీలో అతిపెద్ద ఉత్సాహంగా పాల్గొంటాం. ఇంకా మేము అందరం కూడా సాయుధ పోరాట వీరులం కూడా చార్మినార్ నుంచే తిరంగా ర్యాలీ తీయడానికి కూడా మేము మీతో పాటు తీయడానికి సిద్ధం. ఇది నా అడ్వైస్. ఇది ఇచ్చేసి ఆ డెక్కన్ కాలేజ్ స్థలం కూడా నాకు తెలిసి కాసిం రిజ్వీ గారు ఆస్తే, మరి అది కూడా నేషనల్ ట్రెజరీలో కలపండి. చంద్రాయణ గుట్టాలున్న మెడికల్ కాలేజ్ కూడా మన నేషనల్ ట్రెజరీలో కలపండి. కాసిం రిజ్వీ గారు ఆస్తి వాళ్ళకి అప్పచెప్పి మీరు మీకున్న ట్రాన్స్పరెన్సీని మీరు ప్రూవ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నా ఆలోచన. ఇంకో ఆలోచన అది చేస్తే నా ఆలోచన ఏంటంటే అదే దారుసలాం నుంచి చేసిన అకృత్యాలకి ఇది మంచి సమాధానం అవుతుంది.
మీరు ఇచ్చిన అసలే నిజమైన గౌరవం అవుతుంది సాయుధ పోరాట వీరుల పట్ల. అప్పటి అమరవీరులకు ఘనమైన నివాళి కూడా అవుతుంది. ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయకూడదు అని నా ఆలోచన. ఇది నా ఆలోచన కాదు, యువకుల్లో చాలా మటుకు కూడా ఇదే ఆలోచన ఉంది. అంటే అప్పటి చరిత్ర తెలిసిన వాళ్ళకు కూడా ఇదే ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ రోజు ఈ దారుసలాంలు, ఈ డెక్కన్ కాలేజ్లు కూడా ఏం మీ సొంతంగా మీరే రాళ్ళు కొట్టి వ్యవసాయం చేసి సంపాదించిన ఆస్తి కాదు. తెలంగాణలో మిగతా గ్రామాలలో మాంసాలు పిండి పిసికి ఆ డబ్బులతో కూడగట్టిన ఆస్తే ఇవాళ దారుసలాం. అది రిజ్వీ గారు సంపాదించారు. ఆ విధంగా కాసిం రిజ్వీ అదే విధంగా సంపాదించాడు. మరి ఆస్తి సాయుధ పోరాట అమరవీరులకి కాకుండా ఇంకే విధంగా అయితే దానికి 100% యూటిలైజేషన్ అనుకోవాలి మనం. ఓకే, కరెక్టే కదా మనం చేసే ఆలోచన. అది ఎందుకు చేయకూడదు అని నా ఆలోచన. ఇంకొకటి, ఏ రోజైతే 1948 ఇండియాలో మన హైదరాబాద్ సంస్థానం కలిసిందో అప్పుడు చౌదరి గారు బేవా పెన్షన్స్ అని ఇచ్చేది. బేవా పెన్షన్స్ అంటే ఆ రోజు సాయుధ పోరాట యోధులుగా మరణించిన వారికి, వారి కుటుంబాలకి 10 రూపాయల నెలకి అన్నట్టు ఇచ్చేది. ఆ రికార్డ్స్ కేసీఆర్ గారు కూడా ఏం ఆలోచించాలంటే, మీరు తెలంగాణ తెచ్చిన మా ఆత్మగౌరవం కాపాడడానికే కదా. ఆ విధంగా దాన్ని ఆ రికార్డులను అన్ని సరిచేసి, ఆ రికార్డ్స్ని అన్ని రైట్ చేసి, ఆ రోజు ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరి పేర్ల మీద వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది, జూన్ 2 ఘనంగా జరుపుతున్న మన ప్రభుత్వము సెప్టెంబర్ 17 ఎందుకు జరుపుతలేదు? ఏమైనా ఒకటే కారణము, మనం కొంచెం డీప్లో పోయి కూడా ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఎంఐఎం సోదరులని రజాకార్ వారసులు అనుకోవచ్చు మనం, కాసిం రాజు ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే నేను ఎందుకు అనుకోవచ్చు అంటున్నా అంటే, ఆ రోజు ఏదైతే 1,60,60,00,000 మందిని కాల్చి పడేస్తా అని చెప్పిన కాసిం రిజ్వీ ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అంతో ఇంతో 15 నిమిషాలు వదిలిపెట్టారు, అదే పని చేస్తా అని మాట్లాడారు. మరి మీరు వారసులు కాకపోతే ఎవరండి? రీసెంట్ గా కూడా ఏదో వీడియో వైరల్ అవుతుంది కదా, జుకాదేంగే హోమ్ మినిస్టర్ జుకాదేంగే. ఇప్పుడు సేమ్ కాసిం రిజ్వీ భాషనే, అప్పటి రజాకర్ల భాషనే ఇవాళ కూడా నువ్వు మాట్లాడుతున్నావు. పాపం అమాయకులమైన ముస్లింలని, మా సోదరులు అమాయకులమైన ముస్లిం సోదరులను కూడా దీంట్లో అవసరం లేకుండా, చరిత్ర తెలవనీయకుండా, వాళ్ళకి అవసరం లేని పంచాయతీలో వాళ్ళని కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడమే తప్ప. సరే, నేనేమంటున్నా అంటే, వాళ్ళ దారుసలాం వీళ్ళకి వచ్చిందండి, డెక్కన్ కాలేజ్ వీళ్ళకి వచ్చింది. ఆ రోజు మెడికల్ కాలేజ్ లైసెన్స్ కూడా నాదెల్ల మనోహర్ గారు ఎందుకు ఇచ్చిర్రు అనేది, నాదెల్ల భాస్కర్ రావు గారు ఎందుకు ఇచ్చిర్రు అనేది మనం క్లుప్తంగా ఆలోచిస్తే, సలాలుద్దీన్ ఓవైసీ గారు స్పీకర్గా ఎందుకు మారిర్రు, స్పీకర్గా మారిన టైంలో బల ప్రదర్శన జరిగే టైంలో ఆయన ఏం నాదెల్ల భాస్కర్ రావు గారికి ఏ విధంగా సహాయపడ్డారు అవన్నీ ఆలోచించుకుంటే మీకు మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ విషయం. రెండోది, ఆ మెడికల్ కాలేజీలో ఎంతమంది పేద ముస్లింలకు సీట్లు ఇస్తారు? ఎంఐఎం బ్రదర్స్. ఆ డెక్కన్ కాలేజీలో ఎంతమంది పేద ముస్లింలకు వీళ్ళు సీట్లు ఇస్తారు? సెకండ్ క్వశ్చన్. ఈ రీసెర్చ్ చాలండి. వీళ్ళ సొంత ఆస్తులు అయితే కాదు కదా, ఇవి వీళ్ళ సొంత ఆస్తులు అయితే కావు కదా. మరి వాటిల్లో వీళ్ళు ఎంతకి ఇస్తారు? ఆ లాభం దేనికి యూజ్ చేయడం పడుతుంది? ఆ కాలేజ్ నుంచి వచ్చిన డబ్బులు కానీ, ఆ హాస్పిటల్ నుంచి వచ్చిన డబ్బులు కానీ దేనికి ఉపయోగపడుతున్నాయి? ఏ ముస్లింలు బాగుపడుతున్నారు? సరే, మా హిందువులకు పెట్టకండి, ఇబ్బంది లేదు. అరే, ముస్లిం కమ్యూనిటీలో ఎంతమంది పేదవాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు? లేదు. వీళ్ళ స్వార్థానికి వీళ్ళు రాజకీయాన్ని వాడుకుంటారు, ముస్లిం సోదరులు, అమాయకమైన ముస్లిం సోదరులను వాడుకుంటారు. ఇది దారుసలాంనైతే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళు నిజంగా రిజ్వీ వారసులు కాదు అనుకుంటే, ఆ దారుసలాంని వీళ్ళు ఖచ్చితంగా సాయుధ పోరాట వీరులకి మ్యూజియంగా మార్చాలి. అదే వాళ్ళకి ఇచ్చే 100% నివాళి. అదే 100% వీళ్ళు ఆ దారుసలాం చేయగలిగిన జస్టిస్. ఇంకోటి, ఇవాళ మనం 2 విషయాలు ఆలోచించుకుందాం. June 2 మనం మాట్లాడుకుంటుండే, June 2 అంత అట్టహాసంగా నిర్వహిస్తారు. June 2 ఖచ్చితంగా అట్టహాసంగా నిర్వహించాలి. ఆ రోజు మన సోదరులు ఎంతోమంది అమర వీరులయ్యారు. శ్రీకాంతాచారి గారు కానీ ఇంకెంతోమంది అమర వీరులు ప్రాణత్యాగం చేశారు. June 2 మనము తెలంగాణ సపరేట్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి September 17 ఎందుకు సెలబ్రేట్ చేయవు? ఒకవేళ ఇదే September 17కి మనం ఆజాదీ తెచ్చుకోకపోతే, మనం స్వాతంత్రం తెచ్చుకోకపోతే, ఈ ప్రాంతం పాకిస్తాన్ చేతులల్లో వాళ్ళ కనసాయిగాలలో ఉంటుండే. అసలు పాకిస్తాన్ కనసాయిగాలలో ఉన్న ఈ రాష్ట్రానికి సరే ఇది ఎందుకు సెలబ్రేట్ చేయం? అది చారిత్రక సంఘటన కాదా? కర్ణాటక చేస్తుంది, మరాఠవాడ చేస్తుంది, నీకేం బాధ?
ఇంకొకటి నా ఆలోచన ఇంకోటి ఏంటంటే జూన్ 2వ తారీఖు నువ్వు చేస్తున్నావు బాగుంది, మరి అంటే నీ ఆలోచన ఏంది? ఇది సెలబ్రేట్ చేస్తే ఇది ఘనంగా నిర్వహించుకుంటే దీంట్లో ఉన్న వీరులు ఎవరైతే సాయుధ పోరాట వీరులు నాకంటే గొప్ప కనబడతారేమో, నాకంటే గొప్ప కనబడతారేమో, నేను చేసిన త్యాగం చిన్నగా కనబడుతుందేమో తెలంగాణ అన్న అభద్రత భావమా కేసీఆర్కి? అది కూడా ఒక ఆలోచన, అది కూడా ఒక చిన్న డౌట్ మా యువకులందరూ ఇట్లా కూడా ఉంది. తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లలో ఏ రోజు కూడా అంటే అధికారికంగా నిర్వహించాలన్న ఆలోచన రాని కేసీఆర్కు ఇప్పుడు ఏడాది పాటు సంబరాలు నిర్వహిద్దామని ఒక ఆర్డర్ కూడా వేశారని వింటున్నాం. అయితే ఈ మార్పును ఎట్లా చూడొచ్చు? ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అదే ఇప్పుడు వద్దన్నా కాదన్నా సెంట్రల్ గవర్నమెంట్ అయితే చేసి తీరుతుంది. మరి చేస్తున్నప్పుడు ఈయనైతే పక్కకుంటే ఈయన విలన్ అవుతా అని అర్థం ఆలోచనలో పడ్డాడేమో, అందుకే దీనికి ఆయన కూడా పచ్చ జెండా ఊపడం జరిగింది. నేను ఇంకా పెద్ద అంటాడు కదా ఈయన అప్పుడప్పుడు, నేను అందరికంటే పెద్ద హిందువుని పోయాను, అట్లనే ఇది కూడా నేను అందరికంటే పెద్ద దేశభక్తుని పోయాను, నీకే ఇదో సంఘటన. కాకపోతే నేను నా ఆలోచన ఏంటంటే వాళ్ళ కరెక్ట్ నివాళులు ఎప్పుడు వస్తుందంటే పాఠ్య పుస్తకాలల్లా మనం ఎంతసేపు అక్బర్లు బాబర్లు వీళ్ళందరి గురించి చదువుకుంటాం. ఎందుకు ఎస్ఎస్సి బోర్డు ఎడ్యుకేషన్లో షోయబుల్లా ఖాన్ గురించి పెట్టు, షేక్ బందగీ గురించి పెట్టు, అట్లనే ఒక జగదీష్ ఆర్య గురించి పెట్టు, నారాయణరావు పవార్ గురించి పెట్టు, మొగలయ్య గౌడ్ గురించి పెట్టు, వాళ్ళ వీర గాథలు కూడా పెట్టు. నెక్స్ట్ జనరేషన్కి తెలవాలి కదా. అన్సంగ్ హీరోస్ గురించి కూడా పెట్టు. ఎందుకు పెడతారు? ఎంతసేపు నేను అర్ధ గ్లాసు మంచినీళ్ళు తాగినా తెలంగాణ తెచ్చినా అని మాట్లాడుతున్నావు, కానీ వీళ్ళ ప్రాణత్యాగాలు నీకు గుర్తొస్తలేదు. ఎక్కడ రికార్డ్ కాలేదు, అసలు ఎక్కడ రికార్డ్ కాలేదు, వాళ్ళకి ఎక్కడ గుర్తింపు లేదు. వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు మా తాత గారికి కూడా ఫ్రీడమ్ ఫైటర్ గుర్తింపు ఇచ్చినారు. అరే అసలు తెలంగాణ నేను పెద్దగా అయ్యేదాకా కూడా అరే మా తాత ఏమో బ్రిటిషర్లతో కొట్లాడినేమో అందుకే ఇచ్చిరేమో అనుకున్నాను. అసలు తెలంగాణకు బ్రిటిషర్లకు సంబంధమే లేదు. వాస్తవం, తెలంగాణకు బ్రిటిషర్లకు సంబంధం లేదు. ఏమున్నా మనకు సంబంధం రజాకర్లతో. మనం పడ్డ పోరంతా వీళ్ళతోనే. మళ్ళీ అసెంబ్లీలకు పోతాడు, అరే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఎంత పెద్ద రాజో తెలుసా అంటాడు. అరే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ యూనివర్సిటీలు కట్టిండు, హాస్పిటల్ కట్టిండు, ఆ విషయంలో గొప్పనే కాదంటలేను. అంటే మానభంగాలు చేసిండు, ఇబ్బంది పెట్టిండు, ప్రాణాలు తీసుకున్నాడు, రజాకార్లని ఊర్ల మీదకి తోలిండు, ఊర్లు తగలబెట్టిండు, ఎంతో మందిని విధవలను చేసిండు, ఎంతో మందిని రేపులు చేసిండు. మరి నీకు అది కనబడతలేదా? లేదంటే ఒక మాట, 17 సెప్టెంబర్ భారతదేశం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకముందు ఆల్ ఇండియా రేడియో, అప్పట్లో డెక్కన్ రేడియో, దాంట్లో ప్రసంగించింది ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, ప్రసంగించింది కాసిం రిజ్వీ. అరే మరి రేడియో ఛానల్ ఏదైతే ఉందో నిజాం రేడియో ఛానల్లో ఓపెన్గా కాసిం రిజ్వీ నిజాం కంటే ఎక్కువ సార్లు ప్రసంగాలు వినిపిస్తాడు. మరి నిజాంకి కాసిం రిజ్వీ సంబంధం లేదని చెప్తారు. నిజాం పోలీసులు పొద్దున పోలీసులు, రాత్రి కాగానే రజాకర్లు. ఓకే, ఆ పరిస్థితులు తెలంగాణలో ఉండే. ఇది కాశ్మీర్ ఫైల్స్ని మించిన సంఘటనలు ఇక్కడ జరిగినాయి. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. దీంట్లో మళ్ళీ ఒక వాదన వస్తుంది, ఇది విలీనమా విమోచనమా విద్రోహమా అని ఆలోచిస్తుంది. విలీనమా విమోచనమా అంటే విలీన విమోచనం అంట నేను. విలీన విమోచనం, ఇది విలీనమైన తర్వాత విమోచనం జరిగింది. సరే, ఒకవేళ మన కమ్యూనిస్ట్ సోదరులకు అది కూడా ఇబ్బంది అయితే విమోచన విలీనం అనుకోండి, మాకు కూడా ఇబ్బంది లేదు. విద్రోహం అయితే డెఫినెట్లీ కాదు. ఎందుకంటే మాకు ఆ రోజు మేము 90% మేము అందరం కూడా కోరుకున్నది ఏంటంటే డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ స్టేట్స్ దట్ ద హైయెస్ట్ నెంబర్ విల్ చూస్ వాట్ ఈస్ జస్టిస్. ఆ రోజు హైయెస్ట్ నెంబర్ వాంట్స్ టు గెట్ మర్జ్డ్ విత్ ఇండియా. ఆ రోజు హైయెస్ట్ నెంబర్ హైదరాబాద్ సంస్థలో ఉన్న హైయెస్ట్ నెంబర్ వాంట్స్ టు గెట్ మర్జ్డ్ విత్ ఇండియా. ఆ రోజు 69,1200 మంది చావడానికి కారణం సలాలుద్దీన్ ఓవైసీ ఇచ్చిన స్టేట్మెంట్ కారణం కాదా? ఈరోజు ఈరోజు అయితే దమనకాండ జరిగిందో 2007 నుంచి 14 వరకు తెలంగాణని అపోజ్ చేసిన మొదటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ కాదా? పేపర్ స్టేట్మెంట్లు ఓపెన్గా అవైలబుల్ లేవా? ఆయన ఓపెన్గా మాకు తెలంగాణ వద్దు అని చెప్పినోడు కాదా? నువ్వు మళ్ళీ ఆయన చేతి పట్టుకొని నడుస్తాడు కేసీఆర్. మన నా అంత జై తెలంగాణ అంటాడు. జై తెలంగాణకి మళ్ళీ తెలంగాణని అన్ని విధాలుగా ఇబ్బంది పడినంతో గలా మిలాయించుకుంటా జై తెలంగాణ ఎట్లా నవ్వుతుంది కేసీఆర్కి?
అది ఎట్లుందంటే నోటితో నవ్వి నుసటితో ఎక్కిరించినట్టు ఉన్నది వ్యవహారం. నేను ఏమంటున్నా అంటే ఏ విషయం మీద నువ్వు గద్దెనెక్కినావు? చరిత్ర అన్నావు. మరి చరిత్ర ఇవాళ ఆ రోజు సాయుధ పోరాటంలో వాళ్ళు పాల్గొని అమరులైన వీరుల చరిత్ర నీ ముఖ్యం కాదా? అది నీ ఆత్మగౌరవం కాదా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాదా? ఖచ్చితంగా వాళ్ళ 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 జీవిత కథలు మాలాంటి యువకులకు ఇన్స్పిరేషన్ కాదా? తెలంగాణ అంటే ఎంతసేపు నువ్వే కనపడాలా? తెలంగాణకి ఫస్ట్ దీపం పెట్టింది వాళ్ళు, దీపం వెలిగించింది వాళ్ళు. ఆ దీపాన్ని తీసుకొని పొయ్యిలు వేసుకొని అన్నం వండుకొని తిన్నది నువ్వు. మరి దీపం పెట్టినోని మరిస్తే ఎట్లా? ఖచ్చితంగా ఇది ద్రోహమే. 17 సెప్టెంబర్ ఇవాళ దాకా జరపకపోవడం అనేది ద్రోహం. ఇవాళ అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు ఇవాళ జరపడంతో చాలా ఆ రోజు అమరులైన సాయుధ పోరాట వీరుల ఆత్మలు ఇవాళ శాంతించింది. 17వ తారీఖు ఆయన పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే ఆ గౌరవ నివాళి ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఆత్మకు శాంతి కలిగిస్తాయి. ఇవాళ ప్రతి యువకుడు ఆ చరిత్ర తెలుసుకుంటుడు. ఏమైంది సెప్టెంబర్ 17? చాలా మటుకు నా స్నేహితులలో కూడా ఒక 2-3 సంవత్సరాల కిందట మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అంటే ఆగస్టు 15, 1947 అనే చెప్పేటోళ్ళు. చాలా మంది వారికి కూడా తెలియదు తెలంగాణ సంస్థానం డిఫరెంట్, మనం కూడా ఇండిపెండెంట్ ఉండే, మనకు 1 సంవత్సరం తర్వాత వచ్చింది, 1.5 సంవత్సరం తర్వాత వచ్చింది అనేది తెలియదు. ఇక్కడ జరిగిన ఆకృత్యాలు ఏందనేది తెలియదు. ఇవాళ చాలా మంది ఓటు రాజకీయాలు ఆలోచించుకొని చరిత్రని మరుగున పెడదామనుకుంటే అది వాళ్ళ మెడకి వాళ్ళు ఉరేసుకున్నట్టే. దీనికి అసలైన ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే చూడబోతున్నాం. జనాలు చరిత్ర తెలుసుకున్న తర్వాత కేసీఆర్ని, టీఆర్ఎస్ని చీదరించుకుంటారు, ఖచ్చితంగా చీదరించుకుంటారు. ఎందుకంటే ఇంత పెద్ద ఆత్మ బలిదానాలు, ఇంత పెద్ద పోరాటాలు జరిగిన తెలంగాణలో వీళ్ళు ఆ రోజు దాకా 2014 జూన్ 2 దాకా అదే మాట మాట్లాడిన వీళ్ళు 2014 తర్వాత గుర్రాన్ని చూపించి గుర్రం అన్న 2014 తర్వాత అదే గుర్రాన్ని చూపించి ఇప్పుడు గాడిద అంటారు. అసలు చాలా మంది అంటే కిరణ్ కుమార్ రెడ్డి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా అంటే మలిదాస్ ఉద్యమంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు 17ను విలీన దినోత్సవంగా జరపాలని. అయితే నేను ఒకటి ఏమంటా అంటే ఇక్కడ నేను చెప్పిన చరిత్రలో కేసీఆర్ అన్నాడు జరపకపోతే పెద్ద ఉద్యమం తీస్తామన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని డిబేట్లలో విన్నా, వాళ్ళు ఏమంటారంటే మీరు ఎందుకు జరపలేదు సార్ మరి ఇన్ని రోజులు అంటే ఇది విలీనమా విమోచనమా అనే కన్ఫ్యూజన్ వల్ల మేము ఏం జరపలేకపోతున్నాం. విలీనం దేశంలో కలిసిందే, విమోచనం నిజాం నుంచి కలిగింది. నువ్వు మళ్ళీ అదే నిజాంని అసెంబ్లీలో రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. అబ్బా क्या बात है, हमारा राजा तो खा भी नहीं है, देश भर में ढूंढने के बाद भी नहीं मिलता అని మాట్లాడినాం. అదే రాజు ఆ రోజు మా తాతలని, మా ముత్తమ్మలని నడి రోడ్డు మీద అవమానించిన అదే నిజాంని నువ్వు మేము సాధించి మా ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో అదే అసెంబ్లీలో నువ్వు పొగడ్డం, అది ఎంతవరకు కరెక్ట్? నీ ఆయన మనసు మీద ఆయన చేసుకొని చెప్పుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ చరిత్ర తెలిసిన యువకులు ఆ క్వశ్చన్ అడగరు. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడో కాదు, 2014 జనరల్ ఎలక్షన్ అవుతుంది. ఆ సమాధానం 2014 జనరల్ ఎలక్షన్ అవుతుంది. ఆ రోజు ప్రతి గ్రామ చరిత్ర ప్రతి యువకుడు తెలుసుకుంటాడు, నువ్వు చేసిన మోసాన్ని కూడా కనిపెడతాడు. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17ని కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకించే కమ్యూనిస్టులు టీఆర్ఎస్తో కలిసిపోయారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? నేను ఒకటే విషయం అడుగుతా, ఎవరి ఎజెండా పొలిటికల్ ఎజెండా వాళ్ళకు ఉన్నది అప్పట్లో. సరే ఆ రోజు కాంగ్రెస్ నిజాంలకి రాలేకపోయింది, నిజాం హైదరాబాద్లోకి రాలేకపోయింది. సార్ రోజు పెనిట్రేట్ అయిన సంస్థ కమ్యూనిస్ట్ సంస్థ, ఇంకోటి ఆర్య సమాజ్. ఆర్య సమాజ్కి వ్యతిరేకంగా వీళ్ళు ఆర్య సమాజ్ 2 ఉండడం జరిగింది. ఆ రోజు వీళ్ళు ఒక రజాకారులు చేస్తున్న ఆకృత్యాలని నిలదీయడానికి కమ్యూనిస్టులు వీళ్ళ చేతులకి పోరాడే చేయలకి గన్లు ఇచ్చారు. కాకపోతే కమ్యూనిస్టుల హిడెన్ ఎజెండా సరే ఆ రోజు అందరు కూడా మన లీడర్ల నుంచి కమ్యూనిస్టుల వరకు కూడా అందరు ఏమనుకున్నారంటే ఈ విముక్తి చెందాలనుకున్నారు. ఫస్ట్ అయితే విముక్తి చెందాలి. తర్వాత కమ్యూనిస్టుల ఐడియాలజీ ఏముండే అంటే ఇది స్వాతంత్ర దేశంగా ఉండాలి, అది మేము కమ్యూనిస్ట్ ఐడియాలజీతో నడవాలని వాళ్ళ ఆలోచన. వాళ్ళు అది జరగలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించడమే వాళ్ళు చేస్తారు కూడా.
ఓకే. ఎందుకంటే ఆ రోజు కూడా వాళ్ళకి అది ఇండిపెండెంట్ ఇండియాలో కలవడం ఇష్టం లేదు, దీన్ని స్వాతంత్రంగా నడపాలనుకున్నారు. ఆ రోజు దాకా విమోచనం వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన అదే ఆలోచనలో మా తాతగారిని కూడా కోల్పోవడం జరిగింది. దాంట్లో అంబటి వెంకటరామచంద్రారెడ్డి గారిని కూడా ఇదే ఆలోచనలో కమ్యూనిస్టులు ఇందిరాల్లో చంపడం జరిగింది. అంటే చెప్తున్నా సరే, అవన్నీ పక్కన పెడితే ఆ రోజు పోరాటం చేసిన ప్రతి గ్రామస్తుడు ఐడియాలజీ ఒకటే అండి, ఆ అరాచకం, ఆ రజాకర్లతో కూడిన పెత్తందారుల అరాచకాన్ని అరగట్టడానికి చేసిన ఉద్యమం, వాళ్ళ పాలన నుంచి విముక్తి అయి భారతదేశంలో గెలవాలనే ఆలోచనతో పుట్టిన ఉద్యమమే రజాక సాయుధ పోరాటం. చాలా మంది ఏమనుకుంటారు ఇది భూమి కోసం, వాస్తవంగా భూమి కోసం పుట్టుండొచ్చు, కాకపోతే ఈ భూమి ఎవరి చేతిలో ఉండే? నిజాం చేతిలో ఉండే. నిజాంకి తొత్తులు ఎవరు ఉంటుండే? పెత్తందారులు ఉంటుండే. మరి అందరు పెత్తందారులు అనుకుంటే నేను అనను, కొంతమంది పెత్తందారులు ఉంటుండే. మనం అందరిని కూడా అన్నికే లేదు, ఎందుకంటే ఇప్పుడు మన చాలామంది సాయుధ పోరాట వీరులు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్దందారు కుటుంబాలకు వెళ్ళొచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి రావినారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చినారు. మల్లు స్వరాజ్యం గారు వాళ్ళు కూడా అదే కుటుంబం నుంచి వచ్చినారు. ఈ కుటుంబాల నుంచి వచ్చిన వీరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అనలేం, కొన్ని స్వార్థాలు, విష్ణుర్ దొర లాంటి స్వార్థపరుల ఆలోచనల తోని వాళ్ళకి అండగా నిలబడ్డ నిజాం మీద విముక్తి పొందడానికి జరిగిన ఉద్యమమే ఈ సాయుధ పోరాటం. ఈ సాయుధ పోరాటంలో మళ్ళా వీళ్ళు రజాకర్లు చేసిన ఆకృత్యాలు కోకొల్లలు. ఏదేమనుకున్నా అదే దారుసలాం మీద మనం విజయం సాధించినాం. ఆ దారుసలాంకి 1948లో సీల్ పడ్డది, ఎంఐఎం పార్టీకి సీల్ పడ్డది. తర్వాత 56లో మరి వీళ్ళ ఐడియాలజీ మారింది, లీడర్షిప్ మారిందని వీళ్ళు అనొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు, ఐడియాలజీ కూడా మారి ఉండొచ్చు. సరే, ఆ రోజు వాళ్ళు ఏం పెట్టారు? ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాద్ ముస్లిమీన్ అని పెట్టారు. సరే, రీఓపెన్ చేసుకోరు. మరి మీ ఐడియాలజీ మారినప్పుడు పాత రజాకర్ల ఆస్తులు మీకెందుకండి? అదే దారుసలాం మీకెందుకు? ఏ దారుసలాం అయితే 100 మందిని పొట్టన పెట్టుకున్నదో, వందలాది మందిని పొట్టన పెట్టుకున్నదో, అదే దారుసలాం నీకెందుకు? అక్కడి నుంచే నీ పాలన ఎందుకు? అంటే ఏం చెప్పదలుచుకున్నావు? నేను మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివిన, కాసిం రిజ్వీ గ్రాండ్ డాటర్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు విన్నారా? ఆ స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే, ఆ రోజు మా తాత హైదరాబాద్ సంస్థానాన్ని దారుసలాం నుంచి వెళ్ళిండు, అదే దారుసలాం నుంచి ఇవాళ అక్బర్ అసద్ ఏలుతుర్రు, దాన్ని ఎలా ఉందో చూడాలనేది నా కోరిక అని చెప్పినాను. కోరిక అట అది. అంటే నా ఆలోచన వినండి, అంటే దారుసలాంని వాళ్ళు మన మీద చేసిన ఆకృత్యాలకి ట్రోఫీ లాగా ఫీల్ అవుతుంది. ఆ ట్రోఫీ నీ కాడ పెట్టుకొని నేను తిరంగ ర్యాలీ చేస్తా అంటే చేయొచ్చు. నువ్వు తిరంగ ర్యాలీ చేస్తే మాకు కూడా సంతోషం, మేము కూడా చప్పట్లు కొడతాం, ఇబ్బంది లేదు. కానీ నువ్వు నీ మనస్సాక్షి ఒకసారి వేరీ చేసుకోవాలి. నువ్వు అదే దారుసలాం నుంచి నువ్వు ఎట్లా చేస్తావు? అదే దారుసలాం సాయుధ పోరాట వీరులకు అప్పచెప్పు. సాయుధ పోరాట వీరులకి అది మ్యూజియంగా తయారీ, ప్రతి గ్రామం చరిత్ర దాంట్లో పెట్టు. నీ నిస్వార్థ ప్రేమను చూపెట్టు. దేశం వైపు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా? చూపిస్తే ఆయన నిస్వార్థ ప్రేమ ఉందని చెప్పేసి ఆయనకి వంగి నా ముక్కు నేల రాసి తప్పైందని చెంపలేసుకోవడానికి మేము సిద్ధం. కాకపోతే ఆయన దానికి వేయడానికి సిద్ధమా? ఇయ్యడు, ఖచ్చితంగా ఇయ్యడు. వాళ్ళు ఇప్పటికీ ఎంఐఎం సోదరులు భావించేది ఏంటంటే 1928లో ఏదైతే స్లోగన్తో ఈ పార్టీ వచ్చిందో, ఆల్ ఇన్ మలిక్, నేనే రాజు. ప్రతి కార్యకర్త, ఎంఐఎం కార్యకర్తే రాజు ఈ హైదరాబాద్ సంస్థానానికి. అదే స్లోగన్, అదే ఐడియాలజీ బయటకు చెప్పకుండా ఏఎంఎంలో ఇవాళ అదే ఉన్నది, అదే నడుస్తున్నది. ఇప్పటికీ వాళ్ళు అమాయకమైన ముస్లిం సోదరులని ఇప్పటికీ బలిపెట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని నడిపించే ప్రయత్నంలో వాళ్ళు ఉండడం జరిగింది. సెప్టెంబర్ 17 ఇవాడికి జరుగుతుంది, సంతోషం. కాకపోతే ఈ సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క వీరుని, ఆ రోజు త్యాగం చేసిన ప్రతి ఒక్క వీరుని గుర్తించి వాళ్ళకి ప్రత్యేక స్థానం కల్పించాలి ఈ తెలంగాణ ప్రభుత్వంలో అనేది నా ఆలోచన. ఫైనల్గా బీజేపీ అంటే బీజేవైఎం నేతగా ఈ సెప్టెంబర్ 17 ఎట్లా చూస్తారు? మీ డిమాండ్స్ ఏంటి? సెప్టెంబర్ 17 మేమేమనుకుంటున్నాం అంటే, మేము మా ఆలోచన విధానాన్ని మీకు ఇంతకుముందు క్లియర్గా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 17 మేము విమోచనంగా గట్టిగా విముక్తు భారతదేశంలో కలిపిన అతి ముఖ్యమైన దినంగా మేము భావిస్తాం. దాన్ని ఇవాటి దాకా సెలబ్రేట్ చేయకపోవడం దురదృష్టకరమైన విషయం.
దుర్భాగ్యమైన విషయం. చారిత్రక తప్పిదం. నేను వచ్చే తరాలు, చరిత్ర తెలుసుకున్న తరాలు ప్రతి ఒక్కరిని ఎవరైతే దీన్ని అడ్డుకున్నారో వాళ్ళని నిందితులుగా నిలబెడతారు ప్రజా దర్బార్లో. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. చరిత్ర 100% క్షమించదు. వీళ్ళ మీద అంటే ప్రతిసారి వీళ్ళని ఓడగొట్టి టీఆర్ఎస్ మీద ప్రతీకారం కూడా తెలంగాణ యువత, చరిత్ర తెలుసుకున్న తెలంగాణ యువత తీర్చుకోబోతున్న ప్రతీకారం ఈ ఎలక్షన్లో ఓడగొట్టి అతిపెద్ద ప్రతీకారం తీర్చుకోబోతున్నది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ చాలా మంది నా మిత్రులు కూడా అరే ఎంఐఎం పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ అంటే దాని చరిత్ర తెలిసిన వాళ్ళు దాని ఏ ఐడియాలజీ మీద ఆ పార్టీ పుట్టిందని తెలుసుకుంటే వాళ్ళకి విషయాలు క్లియర్గా అర్థమవుతాయి అనే మీకు ఇవన్నీ కూడా కూర్చి చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే భారతీయ జనతా యువ మోర్చా ఇవాళ అమిత్ షా గారికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎట్లయితే మార్చ్ చేసి మాకు స్వాతంత్రం కల్పించిండో, ఇవాళ 17 సెప్టెంబర్ రోజు మరో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అమిత్ షా అట్లనే ఒక సెప్టెంబర్ 7ని అఫీషియల్గా సెలబ్రేట్ చేసి ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరులందరికీ కూడా అతిపెద్ద నివాళి. ఇప్పటివరకు ఎవరు 75 ఏళ్ళ స్వాతంత్రంలో మాకు దొరకని నివాళి ఇవాళ ఆయన అర్పించబోతున్నాడు. ధన నివాళి అర్పించబోతున్నాడు ఖచ్చితంగా. ఇది చరిత్ర పుటల్లో లిఖించబోతున్న ఆయన చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతోని మన అమిత్ షా గారు మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మళ్ళీ పుట్టిర్రా అనే విధంగా ఇవాళ వాళ్ళందరి ఆత్మలకి అతిపెద్ద శాంతి కలగబోతున్నారు. థ్యాంక్స్ అన్న. కాలేజీ వేదికగా మీరు అంటే నాటి చరిత్ర, సాయుధ పోరాటానికి సంబంధించిన చరిత్రను ఇంత కూలంకషంగా ఇంత డీటెయిల్ గా చెప్పినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. సేమ్ టైం సాయుధ పోరాటం సెప్టెంబర్ 17 తరఫున మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.